ఏపీ సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాజధాని అమరావతి నిర్మాణంపై వారితో చర్చించారు. 3 రోజుల టూర్లో భాగంగా అమరావతిలో పర్యటిస్తున్న వరల్డ్ బ్యాంక్ టీం తొలి 2 రోజుల్లో అమరావతి నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతిపై కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పెండింగ్ పనులన్నీ బడిబడిగా సాగుతున్నాయి. పెట్టుబడుల కోసం ఔత్సాహికుల్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా గతంలో చంద్రబాబుతో టచ్ లో ఉన్న ప్రతినిధులు అమరావతికి వచ్చి ఆయనతో చర్చలు సాగిస్తున్నారు. క్రమంలోనే తాజాగా అమరావతిలో సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సమావేశమైంది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తోందనే దానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్టుగా చెప్పారు. 4 సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం 2 రోజులు అమరావతిలో పర్యటించింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును కలిసిన బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలివియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యూన్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అవేద్ అలీ రజాక్ ఉన్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన వరల్డ్ బ్యాంక్ బృందం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమైంది. సిఆర్డీఏ గురించి, అమరావతి ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందానికి వివరించారు.